శ్రీమాతృ నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. రాసి పెట్టుకోండి, రేపటి నుండి కూడా ఎవరు నమ్మినా నమ్మకపోయినా తులరాశి జాతకులకు ఒక స్త్రీ కారణంగా వారి జీవితంలో జరగబోయే అద్భుతమైన మార్పులు ఇవే. అయితే రేపటి నుండి ఈ యొక్క తులరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నది, ఒక స్త్రీ కారణంగా వీరి జీవితం అనేది ఎలా మారబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో ఈ రాశి 7వ రాశి. ఇక రేపు గ్రహాలలో కొన్ని మార్పులు జరగడం వలన రేపటి నుండి ఈ యొక్క తులారాశి వారి జీవితంలో ఎంతో అద్భుతమైన మార్పులు అనేవి కలగబోతూ ఉన్నాయి. ఇక మీరు కోరుకునే విధంగానే మీ యొక్క జీవితం అనేది పూర్తిగా మారబోతూ ఉంది. ఎప్పటి నుండో మీరు మీ జీవితం ఎలా ఉండాలి అని మీరు కలలు కన్నారో అటువంటి మార్పులు అనేవి మీకు ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక తులారాశి వారి యొక్క కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక రేపటి నుండి కూడా మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీ కెరియర్ విషయంలో చిన్న చిన్న కష్టాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే చిన్న చిన్న మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఇక తులారాశి వారి ఉద్యోగస్తులకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు కోరుకునే విధంగానే మీ ఉద్యోగ జీవితం మారుతుంది. కాకపోతే మీ కార్యాలయంలో మీ తోటి ఉద్యోగస్తులతో చిన్న చిన్న విభేదాలు లాంటివి కనిపిస్తూ ఉన్నాయి. దీని కారణం చేత మీరు పనిచేసే చోట కొంచెం ఒత్తిడికి గురి అవుతారు. ఇక మీరు ఏదైనా పని చేయాలి అని అనుకున్నప్పుడు మీ తోటి సహోద్యోగులు మీకు మంచి చేయాలనే ఉద్దేశంతో మీకు సహాయం చెయ్యాలని అని వారు అనుకున్నప్పటికీ కూడా అది మీకు నచ్చక దాన్ని మీరు రాంగ్ వేలో తీసుకొని వారితో అప్పుడప్పుడు గొడవ పడుతూ ఉంటారు. దీని కారణంగా మీరు మిశ్రమ ఫలితాలు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు వీలైనంత వరకు కూడా మీ సహోద్యోగులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వెనక ముందు ఆలోచించగా తొందరపాటుతో వారితో గొడవ పడడం మంచిది కాదు. ఇక ప్రక్కన ఉండేవాళ్ళు మనకు మంచి చెప్తున్నారా, లేదా వారు మనలను మోసం చేస్తున్నారా, ఇలా మొత్తం వారి గురించి తెలుసుకున్న తర్వాతనే మీరు స్పందించండి. లేదంటే ఉద్యోగపరంగా మీరు చాలా స్ట్రెస్కి గురవలసి వస్తుంది. కాబట్టి మీరు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇక మిగిలిన అన్ని విషయాల్లో చాలా బాగా కనిపిస్తుంది. అలాగే మీ పై అధికారులతోటి ప్రశంసలు పొందుతారు. అలాగే ప్రమోషన్లు, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా తులారాశి వారు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని వదిలివేసి వేరే ఉద్యోగానికి మారని ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఈ సమయం బాగుంటుంది. కాకపోతే ఈ సమయంలో ఇదివరకు మీరు ఉద్యోగం మారాలని ఆలోచన చేసి వేరే ఉద్యోగానికి మారాలని అని అనుకుంటే కనుక బాగానే ఉంటుంది. కానీ మీకు సహోద్యోగులతో మిశ్రమ ఫలితాలు ఉండడం వలన, అంటే గొడవలు ఉండడం కారణం వలన వేరే ఉద్యోగంలో కూడా ఇదే పరిస్థితి అక్కడ కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ గొడవల విషయంలో మీరు వేరే ఉద్యోగంలోకి మారాలి అనేటటువంటి ప్రయత్నం చేయకండి. అయితే కేవలం ఉద్యోగాలు చేస్తున్న వారికి మాత్రమే ఈ విధంగా తోటి ఉద్యోగస్తులతో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కానీ వేరే రంగంలో ఉన్న వారికి ఆల్మోస్ట్ అంతా బాగానే ఉంటుంది. మీకు ఎలాంటి మిశ్రమ ఫలితాలు అస్సలు ఉండవు అని చెప్పుకోవచ్చు. ఇక తులారాశి వారికి వారి యొక్క కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబం విషయంలో ఎలాంటి మిశ్రమ ఫలితాలు ఎక్కడ కనిపించడం లేదు. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు. గతంలో మీ కుటుంబంలో ఉన్న విభేదాలు ఈ సమయంలో పూర్తిగా దూరం అయిపోతాయి. అలాగే వారితో మీకు ఏవైనా గొడవలు, మనస్పర్ధలు ఉన్నట్లయితే కనుక అవన్నీ కూడా మీరు పూర్తిగా అర్థం చేసుకోగలుగుతారు. ఇక మీరు ఏ పనులు చేస్తున్నా కూడా ఆ పనుల్లో మీ కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం అనేది మీకు లభిస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా వారు మీ వెన్నంటే ఉండి మీకు సపోర్ట్ ఇస్తారు. ఇక ప్రతి విషయంలో కూడా మీ కుటుంబ సభ్యులు మీకు సహాయం చేయాలి అనే ఆలోచనలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇక ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణమైన మద్దతును పొందుతారు. ఇక ఈ తులారాశి వారికి ఆర్థిక పరంగా చూసుకుంటే కనుక ఇదివరకు మీరు
డబ్బులు ఎంత సంపాదించినా కూడా ఆ డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతూ ఉండేవి. కానీ రేపటి నుండి మీకు ఖర్చులు తగ్గి డబ్బులు చాలా విపరీతంగా సంపాదించగలుగుతారు. ఇక మీ ఆర్థిక స్థితి అనేది పూర్తిగా మెరుగుపడుతుంది. ఇక మీకు డబ్బుల విషయంలో ఎలాంటి లోటు అస్సలు కనిపించడం లేదు. అలాగే మీరు ఏదైతే గతంలో మీరు కొనుగోలు చేయాలి అని యోచనలు చేసి ఉన్నారో అవన్నీ కూడా ఈ సమయంలో మీరు కోరుకున్నవన్నీ కూడా కొనుగోలు చేయగలుగుతారు. అలాగే ఆర్థిక పరంగా డబ్బులను బాగా సంపాదించగలుగుతారు. ఎందుకని అంటే రేపటి నుండి మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి, అదేవిధంగా మీరు ఆర్థిక పరంగా మంచిగా అభివృద్ధిలోకి వస్తారు కాబట్టి మీరు ఏది కొనాలన్నా అది కొనుగోలు చేసే అవకాశాలు బలంగా ఉంటాయి. అది కూడా ఒక ఖరీదైన విలువైన వస్తువును కొనుగోలు చేస్తారు. ఇక మనకు ఇక్కడ ఖరీదైన వాహనాలు అలాగే బంగారం కొనుగోలు చేసే అవకాశం బలంగా ఉంటుంది. మీరు ఏది కొనుగోలు చేసినా అందులో నష్టం ఏమీ ఉండదు. ఖచ్చితంగా అందులో మీకు లాభం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వచ్చేటటువంటి ఈ అవకాశాన్ని వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి. ఇక విద్యార్థుల విషయంలో రేపటి నుండి కూడా విద్యాపరంగా చూసుకుంటే గనక విద్యార్థులకు వారి జీవితంలో అన్ని విధాలుగా కలిసి వస్తుంది. కాకపోతే మీరు ఒక విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అది ఏంటి అంటే మీకు ఎంత అదృష్టం ఉన్నప్పటికీ కూడా మీరు కష్టపడి చదివితేనే ఆ అదృష్టం అనేది సక్సెస్ రూపంలో కనిపిస్తుంది. చదువుకోకుండా మాకు అదృష్టం ఉంది కదా, ఏదో విధంగా మాకు మార్క్స్ వచ్చేస్తాయి, మేము ఎగ్జామ్స్లో పాస్ అవుతాము అని అనుకుంటే అది పొరపాటు. అదృష్టం ఉన్నప్పటికీ కూడా మీరు ఎంత అయితే కష్టపడి చదువుకుంటారో దానికి రెట్టింపు విజయం అనేది తప్పకుండా మీరు సాధించగలుగుతారు. కాబట్టి విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక ముఖ్యంగా మరో శుభప్రదమైన విషయం ఏంటి అంటే కనుక రేపటి నుండి కూడా మీ జీవితంలోకి ఒక స్త్రీ రాబోతూ ఉన్నారు. వారి రాక కారణంగానే మీరు అన్ని విషయాలలో సక్సెస్ను సాధించగలుగుతారు. ఇక ఒక స్త్రీ అంటే ఆమె మీ జీవిత భాగస్వామి కావచ్చు, లేదా మీ స్నేహితురాలు కావచ్చు. ఎవరైనా సరే ఒక స్త్రీ కారణంగా అయితే మీరు విజయాలు అయితే ఖచ్చితంగా సాధించబోతూ ఉన్నారు. అంటే ఇక్కడ కొత్త వ్యక్తులే వస్తారని కాదు, గతంలో మీ జీవితంలో ఉన్నవారు కానివ్వండి, లేదంటే ఇదివరకు మీ నుంచి రిలేషన్ వద్దు అనుకొని వెళ్ళిపోయిన వారు కానివ్వండి, ఎవరైనా సరే ఆ స్త్రీ కారణంగా అయితే మీ యొక్క జీవితం అనేది ఎంతో బాగా మారిపోతుంది. అంటే వారు మీ వెన్నంటే ఉండి ప్రతి విషయంలో మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధించాలని ప్రోత్సహిస్తూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్క విషయంలో వారు మీకు ఐడియాస్ ఇస్తూ ఉంటారు. దీని కారణంగా మీరు ఇన్ని రోజుల నుంచి ఏదైతే విషయంలో మీరు విజయాలను పొందలేకపోయామో అని బాధపడుతుంటారో ఆ విషయంలో మీరు ఒక స్త్రీ కారణంగా అయితే ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధించగలుగుతారు. కాబట్టి వచ్చేటటువంటి అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టుకోకుండా ఒక స్త్రీ కారణంగా ఈ యొక్క తులారాశి వారు ఎంతో బాగా విజయాలను పొందుకోబోతున్నారు చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.